స్థానిక టీడీపీ కార్యాలయంలోను ఇసుకపల్లి గ్రామంలోను ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఇసుకపల్లి పాలకేంద్రం దగ్గర టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 88వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా అల్లపర్తి తాతయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదలకు ఎంతగానో సహాయపడ్డారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారన్నారు. చాలా మంచి రోజు. మరి ఆయన మంచి నక్షత్రాన్ని పూర్తి ఈ దేశానికి ఎంతో సేవ చేశాడు. ముఖ్యంగా ఆయన చిన్నతనం నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా చక్కగా చదువుకుని క్రమశిక్షణతో మరి చిన్న ఉద్యోగం రిజిస్టార్ ఉద్యోగం చేస్తూ మరి సినిమా రంగంలో ప్రవేశించి అనేక కార్యక్రమాలు జనాన్ని అనేక దైవ వేషాలు వేసి జనాన్ని మెప్పించి ఈ జనాన్ని ఏదో రకంగా మరి మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చి ఆయన ఎన్నో కోట్ల ఆస్తి కూడా ఊరుకునే రాజకీయంలోకి వచ్చి మరి పేద ప్రజలకి మరి కిలో 2 రూపాయలు వేయము మరి కూడు గుడ్డ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కార్యక్రమాలు సరిగ్గా జరగట్లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి ఏదో చేస్తున్నట్టు కనపడుతుంది. మరి అటువంటి మహానుభావుని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలకు ఆశయాలని మనం నెరవేర్చుకోవడానికి చేయాలని అందరినీ ప్రార్థిస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో గోగినేని ధనంజయరావు, కేసన కోటయ్య, ఏ సత్యనారాయణ, నల్లూరి అజయ్, కరేటి కోటిబాబు తదితరులు పాల్గొన్నారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గవర్నమెంట్ హాస్పిటల్లోని రోగులకు బ్రెడ్, పళ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు మేకా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ తెలుగు జాతికి భారతదేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారని అన్నారు. భారతదేశంలోనే తెలియని పరిస్థితుల్లో ప్రత్యేకించి తెలుగు జాతి ఒకటి ఉందని, తెలుగు జాతి పౌరుషాలకి ప్రతీక అని చెప్పని సూచించే విధంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి నినాదంతో మరి ఆ రోజున మరి ఉన్నతమైనటువంటి స్థితిని సినిమా రంగంలో అందుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నో త్యాగాలని చేసి ఆ రోజున సమాజాన్ని ఉద్ధరించాలని మరి బడుగు బలహీన వర్గాల సముద్రణకు అభివృద్ధికి కృషి చేయాలని చెప్పని కంకణం కట్టుకుని మరి ఆ రోజున పార్టీని స్థాపించి మరి అప్పటికి వేళ్ళునికిపోయిన అవినీతి అక్రమాలతో వేళ్ళునికిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి 9 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకొని మరి ప్రజలందరి మన్నల్ని ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడుతూ వారి అభ్యున్నతి గురించి నిరంతరం కృషి చేస్తూ వారి అభిమానాన్ని నిరంతరం పొందుతూ మరి ఆయన సుదీర్ఘ పాలన చేసినటువంటి ఎన్టీ రామారావు గారి ఈ జయంతిని ఈరోజు జరుపుకుంటాం. ఇంకా ఈ కార్యక్రమంలో గోగినేని రామారావు, రాయులు, ఏ శ్రీనివాస్, కొమ్మూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, డానియేల్, కైకా, పీతా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులు ప్రారంభించామని ఎండీఓ సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఎండీఓ సుబ్బారావు మాట్లాడుతూ రూరల్ మండలాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించామని తెలిపారు. అంతేకాకుండా 218 మంది కొత్తగా వితంతు పెన్షన్లు, 39 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు 18 గ్రామాల్లో పనులు ప్రారంభించారు. ఈరోజు అరవపల్లి, కామరాజుగడ్డ, పేటేరు గ్రామాల్లో కొత్తగా ఉపాధి హామీ పనుల కింద పనులు ప్రారంభించారు. ఈరోజు అరవపల్లిలో 2, కామరాజుగడ్డలో 10 మంది, పేటేరులో 4, కైతేపల్లిలో 105 మంది పని చేస్తూ ఉన్నారు. కొత్తగా 189 పింఛన్లు, వృద్ధాప్య పెన్షన్లు 142, అట్లాగే వేవర్స్ పెన్షన్లు 4, విడో పెన్షన్లు 32, వికలాంగుల పెన్షన్లు 11, మొత్తం 189 కొత్తగా శాంక్షన్ అయినవి. ఈ పంచాయతీ సెక్రటరీ ద్వారా ప్రపోజల్స్ తీసుకుంటున్నాము. తర్వాత ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం. ఈ సంవత్సరం విశ్వేశ్వరంలో నిర్మల గ్రామ పురస్కారం పథకం కింద విశ్వేశ్వరం గ్రామం ఎన్నికయింది. అందులో 182 మందికి మరుగుదొడ్ల నిర్మాణానికి మంజూరైంది.
అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సోకిన పేషెంట్లకి 39 మందికి మండలంలో పింఛన్లు మంజూరైంది. ఇది కూడా పంచాయత్ సెక్రటరీ ద్వారా ప్రపోజల్స్ తీసుకుంటున్నాము. విద్యుత్ శాఖ ఏడీఏ గుడికాయలంకలో కొత్త ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి పాత బకాయిలను వెంటనే పూర్తి చేయాలని వినియోగదారులను కోరారు. పెద్ద మార్కెట్లోని మటన్ షాపులు పాటలకు నోచుకోక గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉండడంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతుంది. నిర్మాణం జరిగి సంవత్సరాలు అవుతున్నా ఈ షాపులు పాటలకు నోచుకోకుండా ఖాళీగానే ఉంటున్నాయి. లక్షల వ్యయంతో నిర్మించిన ఈ షాపులపై మున్సిపాలిటీకి పైసా ఆదాయం రావడం లేదు. ఆదాయం రాకపోగా రాత్రిపూట అసాంఘిక చర్యలకు నిలయం అయిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఇకనైనా ఈ షాపులు లీజుకు ఇస్తే మంచిదని అక్కడ ప్రజలు అంటున్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఆర్సీఎస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.